బుల్లితెర మరొక నటుడిని కోల్పోయింది. పవిత్ర జయరాం మరణం మనం మరవక ముందే పవిత్ర జయరాం సహచర నటుడు చందు పవిత్ర మరణాన్ని జీర్ణించుకోలేక పవిత్ర ఇంట్లోనే హైదరాబాద్లో సూసైడ్ చేసుకున్నారు. ఇక చందు పవిత్ర ఇద్దరు కూడా త్రినయని సీరియల్లో నటిస్తున్నారు. అయితే అంతకుముందు కూడా వాళ్ళిద్దరు వేరే సీరియల్లో నటించారు. ఆ సమయంలో వాళ్ళిద్దరికి మధ్య సాంగత్యం పెరిగింది. ఒక సమయంలో సీరియల్లో యాక్సిడెంట్ జరిగిన సమయంలో అక్కడ మొత్తం పొగ అలుముకున్నప్పుడు పవిత్ర ఒకేసారి ఆమెకి హార్ట్ పెయిన్ లాగా వచ్చింది. ఆ సమయంలో చందు సహాయం చేశాడట. అప్పటి నుంచి వాళ్ళిద్దరికి మధ్య బంధం బలపడింది. ఆ తర్వాత గత 6 ఏండ్ల నుంచి పవిత్ర జయరాం చందు ఇద్దరు సహజీవనంలో ఉన్నారు. అయితే పవిత్ర జయరాంకి ఆల్రెడీ భర్త ఉన్నాడు, కానీ భర్త నుంచి డివోర్స్ తీసుకుంది. ఆమెకి ఒక కూతురు కొడుకు ఉన్నాడు. కూతురు కొడుకుతోటి పవిత్ర జయరాం బెంగళూరులో నివాసం ఉంటూ అక్కడే కొన్ని సీరియళ్లలో నటిస్తూ ఉండేది. ఆ తర్వాత బుల్లితెరకి సంబంధించి ఇక్కడ సీరియల్లో అవకాశం రావడంతో ఇక్కడికి హైదరాబాద్కి కూడా వచ్చి ఇక్కడ కూడా ఒక ప్లాట్లో నివాసం ఉంటూ తన పిల్లల్ని ఇక్కడికి కూడా తీసుకొచ్చుకుంటూ ఉంటుంది. ఆ సమయంలోనే త్రినయని సీరియల్లో నటిస్తున్న సమయంలో చందుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కారణంగా ఇద్దరు ప్రేమలోకి వెళ్ళిపోయారు. అయితే చందుకి కూడా 2015లో పెళ్ళైంది. అతనిది 2015లో పెళ్ళైంది. అతని మ్యారేజ్ కూడా లవ్ మ్యారేజే. అతనికి ఆ పెళ్లి ద్వారా ఒక పాప ఒక బాబు కూడా పుట్టారు. కానీ తర్వాత 2019 నుంచి పవిత్ర జయరాం తోటి సహజీవనం చేస్తూ భార్య పిల్లల్ని అంతగా దగ్గరికి తీసుకోకుండా పూర్తిగా పవిత్ర జయరాం దగ్గరనే ఉంటూ ఇక ఆమె ప్రపంచంలోనే బ్రతుకుతూ ఉన్నాడు. అయితే వీళ్ళిద్దరు కలిసి గత 5 రోజుల కిందట బెంగళూరుకి ఒక ప్రాజెక్ట్ పైన సంతకం చేయడానికి వెళ్ళి వస్తుండగా మహబూబ్ నగర్ దగ్గర కార్ యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో పవిత్ర జయరాం మరణించింది. ఇక అప్పటి నుంచి తనతో సహజీవనం చేస్తున్న చందు పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టులు కూడా ఈ విధంగా పెట్టాడు. అమ్మ పాప నువ్వు లేకపోవడం అనేది ఈ లోటు నాకు ఎవ్వరూ తీర్చలేనిది, నా కోసం తిరిగి రావా ప్లీజ్ అని. ఇంకా జిమ్ కోచ్ కాల్ చేస్తున్నాడు, పాప రావా ఇద్దరం కలిసి జిమ్కి వెళ్దాం, ఇలా నువ్వు లేని లోటు నాకు ఎవ్వరూ తీర్చలేనిదంటూ పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇలాంటి పోస్టులు చేస్తూ ఉన్నాడు. ఇక ఈ నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం సమయంలో అతను పవిత్ర జయరాం ఇంటికి వెళ్ళి అక్కడే పూర్తి డిప్రెషన్లో ఉన్న అతను సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తుంది. అతను ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, నా పాప లేని లోటు అనేది నాకు ఎవ్వరూ తీర్చలేనిది, నేను పూర్తిగా ఇక బ్రతికున్న శవంలాగా మిగిలిపోయాను అని చెప్పి ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. చివరికి అతను ఈరోజు పవిత్ర జయరాం బర్త్డే, చివరిగా అతడు ఈ విధంగా పోస్ట్ చేశాడు, పాప నువ్వు నన్ను పిలుస్తున్నావు, నాకు తెలుస్తుంది, నేను నీ దగ్గరికి వస్తున్నానని చెప్పి చివరి పోస్ట్ చేసి అతను సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అయితే ఈ విషయంలో పవిత్ర జయరాం పిల్లల్ని బాధ్యత తాను తీసుకొని వాళ్ళ కోసం బ్రతకాల్సి ఉండే. ఇక తనకు కూడా 2 పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం కూడా ఆలోచించవలసి ఉండే. ఇప్పుడు తన భార్య పిల్లలు పవిత్ర జయరాం పిల్లలు అందరినీ అన్యాయం చేసి చందు వెళ్ళిపోయాడని మా ఉద్దేశం. మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అంటే చందు ఈ విధంగా సూసైడ్ చేసుకోవడం అనేది కరెక్టా? ప్రేమ ఎక్కడైనా మరణాన్ని కోరుకుంటుందా, లేదా ప్రేమించిన వాళ్ళ కోసం వాళ్ళ జ్ఞాపకాలతో బ్రతకాలనుకుంటుందా? ఈ విషయంలో అన్యాయమైంది మాత్రం పూర్తిగా చందు భార్య, అతని 2 పిల్లలు. ఇక పవిత్ర జయరాం పిల్లలైతే కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి కొంచెం ఈజీనే వాళ్ళకి బతకటం. కానీ చందు, అతని భార్య, అతని పిల్లల పరిస్థితి ఏంటి?